సాటిస్ఫైడ్‌గా లేరు. ఇవాళ అద్భుతాలు అంతటా చేస్తుంది కావచ్చు కానీ ఆర్టీసీకి వచ్చే వరకు ఏ ఒక్క అద్భుతం లేదు. హ్మ్. తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టడం వలన కార్మికుల మీద పనిభారం పెరిగింది. కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇలా విపరీతమైనటువంటి అధిక రద్దీ వలన బస్సుల సంఖ్య పెరగకపోవటం వలన ఒక అనాలోచిత నిర్ణయం, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన ముందు చూపు లేకపోవడంలో ఒక పథకం ఓపెన్ పెట్టినప్పుడు దానికి కావలసినటువంటి సరుకులను కూడా సమకూర్చుకోవటటువంటి బాధ్యత విస్మరించి హుటాహుటిన ఆగమేఘాల మీద ఆ పథకం ప్రారంభిస్తే ఇలా కార్మికులంతా భుజాన వేసుకొని మహాలక్ష్మి పథకాన్ని ఎన్నో అష్టకష్టాలు పడుతూ దాన్ని విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ప్రభుత్వము ఈ కార్మికుల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఇంత కష్టపడి ప్రభుత్వానికి మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిన ఆర్టీసీ కార్మికులకు వచ్చే వరకు మాత్రం ప్రభుత్వం ఎక్కడ స్పందించి ఎలాంటి సహాయం చేసినటువంటి దాంట్లో మాత్రం ప్రభుత్వం లేదు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు సమ్మె చేస్తున్నారు? మా డిమాండ్లు ప్రభుత్వం పెట్టిన డిమాండ్లే. మా డిమాండ్లు కావాయి, అవి ప్రభుత్వ డిమాండ్. ఎన్నికలకు ముందు మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లే అవి, మేము పెట్టినవి కాదు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి డిమాండ్లే ప్రభుత్వం విలీనం చేయమని అడుగుతున్నాం మేము. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తానన్నారు, 2021 వేతన సవరణ చేయమంటున్నాం. తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానన్నారు, కార్మికులపై ఆంక్షలు ఎత్తివేస్తానన్నారు, అదే ఎత్తివేయమంటున్నాము. ఇలా ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, అభివృద్ధి పాటలో తీసుకెళ్తామన్నారు. మరి అటువైపు కాకుండా ఈరోజు ఆర్టీసీని విస్తరించడం మాట దేవుడేరు. ఆర్టీసీని మొత్తం బిస్తరు కట్టేసి లేకుండా సాగనప్పేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో 26 డిపోలను లేకుండా చేసేసి ఆ 26 డిపోలలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్న విషయం అసలు పాయింట్ ఏంటంటే, అసలు ఆర్టీసీ పుట్టిందే హైదరాబాద్లో. ఓకే, 1932 నిజాం నవాబు కాలంలో పుట్టినటువంటి ఆర్టీసీని, ఈ హైదరాబాద్లో పుట్టినటువంటి ఆర్టీసీని అసలు హైదరాబాద్లో లేకుండా కనుమరుగు చేసేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అసలు మేము సమ్మె వైపు పోవడానికి ముఖ్య కారణం ఇదే. ఈరోజు మా పూర్వీకులు మాకంటే ముందు తరాల వాళ్ళు పనిచేసినటువంటి ఈ డిపోలను, ఈ డిపో ఆస్తులను, ఈ స్థలాలను మొత్తము ఎవరో నిన్నగాక మొన్నట్టు వచ్చినటువంటి జేబీఎం ఎలక్ట్రిక్ సంస్థలకు, మెగా కిష్టారెడ్డి కార్పొరేట్ సంస్థలకు అన్నిటికీ మరి కట్టబెట్టి దారాదత్తం చేస్తూ మమ్మల్ని బలవంతంగా మెడలు బట్టి ఆ డిపోలోకి వెళ్ళగొడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయము? ఈరోజు మేము ఇందుకేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, గత ప్రభుత్వం పోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని హింస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి ఈ ఆర్టీసీని మొత్తం విధ్వంసం చేస్తుంటే దాని మీద వ్యతిరేకతతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నా మన బతుకులు మారుతాయి, మన బాధలు పోతాయని ఒక విశ్వాస నమ్మకంతో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని నమ్మి అరే చేస్తారు కావచ్చు అనే ఉద్దేశం మీద మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అతి భయంకరంగా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా చేయలేనటువంటి ఒక విధ్వంసాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లోనే కూకటి వేళ్లతో ఈ ఆర్టీసీని మీరు అంటున్నారు. ఆర్టీసీని పెకిలించే ప్రయత్నము, అమ్మే ప్రయత్నము, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం అని. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగింది అని వీళ్ళందరూ కొట్లాడారు. ఈ ఒలెక్ట్రాలు లేకపోతే ఈ పెట్రోల్ బంకుల వ్యవహారం ఇదంతా చర్చకు వచ్చింది. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, ఇంకా భయంకరంగా తయారైందా? ఇప్పుడు అంటే ఏ పొజిషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని వాస్తవంగా నేను చెప్తాను 10 సంవత్సరాలలో వాళ్ళు కూడా విధ్వంసం చేశారు, కానీ ఇంత భయంకరమైన విధ్వంసం జరగలేదు. ఏం జరిగింది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు డిపోలు అప్పుడేమో అద్దె బస్సులు తీసుకొస్తే డిపోకు 10-20 బస్సులు ఉండేది, అవి పెద్దగా ఏర్పడకుండా ఉండేది. వాటి వలన కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డిపోలకు కానీ స్థలాలకు ఆ బస్సులను బయట పెట్టుకునే వాళ్ళు. ఆ ప్రైవేటు బస్సులను ఏం చేసి ప్రైవేట్ యజమానుల స్థలాలలో వాళ్ళ ఇంటి దగ్గరనో వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్థావరాలలో పెట్టుకునేటోళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ డిపోలు మొత్తమే వాళ్ళకు ఒప్పచెప్పేసి మమ్మల్ని అల్లకెళ్ళి బయటికి వెళ్ళగొట్టి ఆ బస్సులను మొత్తం లోపల పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికులందరినీ అల్లకెళ్ళి మొత్తం కాల్ చేపించి బయట పంపుతున్నారు. అంటే ఇప్పుడు ఆ డిపోలు మొత్తం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల డిపోలు అయిపోయినాయి. అంటే ఎవరి ఎలక్ట్రిక్ బస్సులు? జేబీఎం సంస్థలై, ఎలక్ట్రిక్ సంస్థలై, మెగా కృష్ణారెడ్డి, తర్వాత అతని వాళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ సంస్థ జేబీఎం కు సంబంధించిన జేబీఎం ఓనరు, ఇంటర్నేషనల్ సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు తెలియదు కానీ అది ఇంటర్నేషనల్ కంపెనీ, అది ఇంటర్నేషనల్ మల్టీ కంపెనీ. దానికి సంబంధించి భవిష్యత్ మరి అదేది బీజేపీ పార్టీకి అనుబంధమైనటువంటి
సంస్థనా మరి ఏందనేది మాకు తెలియదు ఇప్పుడు లోతుగా. ఆ రెండు కంపెనీల చేతిలో బస్ స్టాండ్లు ఉన్నాయా? 2 కంపెనీల చేతుల్లో డిపోలు దాదాపుగా ఇప్పుడు మీరు ఇప్పుడు లెక్క పెట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎస్యూ డిపో, హైదరాబాద్ 2 డిపో, తర్వాత మియాపూర్ 2 డిపో, తర్వాత ఇప్పుడు వరంగల్ 2 డిపో, సూర్యాపేట డిపో, ఇప్పుడు నల్లగొండ డిపో, తర్వాత హైదరాబాద్ మన కరీంనగర్ 2 డిపో, నిజామాబాద్ 2 డిపో. ఈ డిపోలలో మొత్తం 100 బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు ఒక్కట్లేవు. ఆర్టీసీ బస్సులు మొత్తం ఎలాగొట్టి వాళ్ళకి అంటే ఏమైనా బస్సులు ఇప్పుడు ఆ బస్సులు తీసుకపోయి వేరే డిపోలకు మార్చారు. వేరే డిపోలకు మొత్తం ఖాళీ, ఆ డిపోలు మొత్తం ఖాళీ. ఇప్పుడు వాళ్ళదే అధికారులు జీరో జీరో జీరో. వాళ్ళే అధికారులు, వాళ్ళే సూపర్వైజర్లు, వాళ్ళే డ్రైవర్లు, వాళ్ళే టెక్నీషియన్స్. అలా ఆర్టీసీకి సంబంధించిన ఒక్క ఉద్యోగి కూడా ఆ డిపోలలో పనిచేస్తలేడు. ఒక కండక్టర్ డిపోలు అట్లా అలా దాదాపుగా ఇప్పుడు ఒక 10-12 డిపోలు ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతంగా నేను ఒకటే చెప్తున్నాం, మాకు ఎలక్ట్రిక్ బస్సుల మీద మాకు వ్యతిరేకత లేదు. మేము కూడా కాలుష్య నివారణ కోరుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం అంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఈ హైదరాబాద్ నగరంలోనే 85 లక్షల వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టీఏ సంస్థ ఒక నివేదిక సమర్పించింది. ఫస్ట్ ఈ 85,000 వెహికల్స్ను ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చండి. ఫస్ట్ మీదే కదా ప్రభుత్వము. వాటిని మార్చిన తర్వాత ఆర్టీసీ జోలికి రండి. మా అన్ని తిప్పి కొడితే 2,500 బస్సులు. 2,500 బస్సులు ఎక్కడ? 85 లక్షల వెహికల్స్ ఎక్కడ? మరి వీటికి రానటువంటి కాలుష్యము. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సులు కొని నడిపించచ్చు కదా. మరి మేము అదే అంటున్నాం. ఒకవేళ అంత ప్రేమ ఉంటే మేము అదే డిమాండ్ పెడుతున్నాం. మా డిమాండ్లలో కూడా స్పష్టంగా మొదటి నుంచి మీకంత ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వ పాలసీని మీరు మార్చి అక్కడ వారితో ఒప్పించి మీరు అద్దెకు తీసుకొచ్చి మాకు ఇచ్చడానికి రండి. మీరు అద్దెకేమికి ఎవడైనా ఇస్తాడు? అద్దెకు తీసుకొచ్చి బస్సులు మా ఆర్టీసీలు ఎందుకు పెడుతున్నారు? మీరే సొంతంగా కొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు మరి ఏది జేఎన్ఆర్ బస్సులు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చి ఆర్టీసీలకు భారతదేశ వ్యాప్తంగా ఇచ్చిందో మన పబ్లిక్ సెక్టర్లకు మీరు కూడా ఆ విధంగా ఒక గ్రాంట్ తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థలకు అన్నిటికీ సప్లై చేయండి. లేదా ఆర్టీసీలకే ఆ స్వయం ప్రతిపత్తి కల్పించండి, మేమే కొనుక్కుంటాం. మేము ఆ విధంగా కొనుక్కోవటం వలన ఒక బస్సుకు 36 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు కదా. ఆ సబ్సిడీ ఆర్టీసీకి ఇస్తే ఇంకా వేరే సౌకర్యాలు కల్పించుకోవడానికి ఆ డబ్బులను మేము ఉపయోగించుకుంటాం. ఇంకా బస్సుల సంఖ్య పెంచుకుంటాం, డిపోలను ఆధీకరించుకుంటాం. తర్వాత కార్మికులకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా మేము కల్పించుకోవాలి. ఆర్టీసీ భూములు, ఆస్తులు చాలా వేల కోట్ల ఆస్తులు నేను మనం చాలా లక్షల కోట్లు. సో ఆ ఆస్తులు అంతా సురక్షితంగానే ఉన్నాయా? ఇప్పుడు ఎట్లుంటాయి అన్నట్టు ఇప్పుడు సురక్షిత లేవు. ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం అన్యకాంతరం చేసేసి ఒక ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల బూచి చూపెట్టి వాటికి దారాదత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న వరంగల్ 2 డిపోలో హెల్త్ క్యాంప్ ఆర్టీసీ ఆధ్వర్యంలో వరంగల్ 2 డిపోలో ఎప్పుడైనా పెట్టుకుంటేది. హెల్త్ క్యాంప్ పెట్టుకోవడానికి మా సూపర్వైజర్స్, మా సిబ్బంది పోతే ఈ జేబీఎం సంస్థ వాళ్ళు ఎల్లగొట్టారు. ఇది మా డిపో, ఇది మేము ఆక్రమించుకున్నాము, ఇది మాకు ఇచ్చిండ్రు, ఇలా మీరు ఎలాంటి కార్యకలాపాలు చేద్దని చెప్పేసి వాళ్ళని ఎల్లగొడితే దిక్కుదోచని స్థితిలో వాళ్ళు పోయి వరంగల్ 1 డిపోలో పెట్టుకున్నారు. వరంగల్ 2 డిపోలో పెట్టుకోవాల్సినటువంటి హెల్త్ క్యాంప్ను వాళ్ళు తీసుకుపోయి వరంగల్ 1 డిపోలో పెట్టుకున్నారు. ఇది వాస్తవమా కాదా? మీరు ఇప్పుడు వరంగల్ 2 డిపోలో కండక్టర్లు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కండక్టర్లు మాత్రమే ఉంటారు. మహాలక్ష్మిలో ఎక్కే బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్లకు, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే కండక్టర్లు ఉన్నారు. మిగతా ఇవన్నీ ఏది మన ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఓఎంఎస్ సర్వీసులు అవన్నీ. వాటికి కండక్టర్లు ఉండరు, కేవలం డ్రైవర్లే ఉంటారు. కంట్రోలర్, మిగతా టెక్నికల్ సిబ్బంది అంతా వాళ్ళకి సంబంధించిన ఆర్టీకి సంబంధించిన రిక్రూట్ చేసుకున్న వాళ్ళు మొత్తం రిక్రూట్మెంట్ చేసుకున్నది కూడా వాళ్ళే. సూపర్వైజర్లు వేరే. మరి డిపో తెలంగాణ ప్రజలది కదా. తెలంగాణ ప్రజలది. తెలంగాణ గ్యారేజ్ మొత్తం ఆ ప్రజలదంతా తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళకు కట్టబెట్టి ప్రైవేటు జేబీఎం సంస్థలు. పెట్రోల్ బంకులు ఎవరి చేతిలో ఉన్నాయి? పెట్రోల్ బంకులు కూడా మొత్తం వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ చేతులే. ఇలా ఆర్టీసీ చేతిలో ఏమి లేకుండా ఒక పక్క పెట్రోల్ బంకులు, ఒక పక్క అవుట్ సోర్సింగ్ నియామకాలు, ఒక పక్క సెక్యూరిటీ సెక్యూరిటీ విభాగం మొత్తం డిపోలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం కూడా అవుట్ సోర్సింగ్. బస్ పాసులు, కౌంటర్స్ అవుట్ సోర్సింగ్. తర్వాత ఇదేంటిది కార్గో కూడా అవుట్ సోర్సింగ్. ప్రైవేట్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? దాదాపుగా ఒక సంవత్సరం కాలంలో చాప కింద లెక్క చేసుకుంటారు. ఈ వ్యవహారం అంతా చేసేది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎవరు దీని వెనకాల మాస్టర్ మైండ్? అంటే ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యానికి ప్లస్ మంత్రి గారి అనుమతి లేకుండా ఏమైనా జరిగాయి కదా సార్. పొన్నం ప్రభాకర్ మంత్రి, మా వారి ఆధ్వర్యంలో ఎండి సజ్జనార్ ఉండే, ఇప్పుడు కొత్త ఇప్పుడు అందరూ ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం, ఎండి గారు ఎవరైనా మారచ్చు.
ఆర్టీసీ యాజమాన్యం ఉంటుంది కదా. అవును. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇవన్నీ మరి ఎక్కడికెక్కడ ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వం చేయడానికి మీ యూనియన్ల లోపం ఏం కారణం కనిపిస్తలేదు? యూనియన్లు- ఎందుకంటే మీది ఒక దుకాణం అయింది, ఇంకో జేఏసీ అని ఇంకొక ఆయన మీ దాని కింద 7 ఉన్నారంటే అలా దాని కింద 6 సంఘాలు ఉన్నాయని ఆయన అంటున్నాడు. మీరు కలిసికట్టుగా లేకపోవడం, ఇంతవరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది యూనియన్లు మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని, ఇంతవరకు ఆ హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారు కదా. మీ పోరాటంలో ఏమన్నా వైఫల్యం ఉందా? మా పోరాటంలో వ్యాప్యం లేదండి. కొన్ని సంఘాలు జేఏసీకి పేరు చెప్పుకొని ఎక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాలు చేసింది లేదు, ఉద్యమాలు చేసింది ఏం లేదు. ఇలా ఉద్యమించేది, పోరాటం చేసేది, కార్మికుల మధ్యన ఉండి అనునిత్యం సమస్యల మీద కొట్లాడేది ఈ జేఏసీనే. ఈ జేఏసీకి ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక నిబద్ధత ఉంది, పోరాట పటిమ ఉన్నది. కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించేటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ జేఏసీ ముందుకు పోతున్నది. సరే, వాళ్ళ గురించి ఇప్పుడు విమర్శ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ జేఏసీకి మద్దతు ఇచ్చిండ్రు, ఈ సమ్మెకు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యమంలో కలిసి వస్తున్నారు. ఇది కేవలం యూనియన్లను ఎన్నిసార్లు విజ్ఞప్తులు యూనియన్లు చేసినా కూడా ఈ యూనియన్ల విజ్ఞప్తులు అన్నిటినీ యాజమాన్యము ఇటు ప్రభుత్వము బేషరతుగా వాటిని తిరస్కరించడం వలన మా కాగితాలు మొత్తం చెత్తబుట్టలో వేయటం వలన ఈ సమస్యలు మొత్తం ఈ విధంగా పేరుకపోయి ఈరోజు ఇష్టారాజ్యంగా వివరిస్తారు. అంటే ఇప్పుడు యూనియన్లను దగ్గర రాకుండా చేసి మా నోళ్ళు నొక్కి, మా గొంతులు నొక్కి వీళ్ళు చేయదలుచుకున్న ఈ యొక్క సంస్కరణలు మొత్తము ఈ ఆర్టీసీకి చేయదలుచుకున్నటువంటి ఒక నష్టం మొత్తం, నిర్వీర్యం మొత్తం మమ్మల్ని దగ్గర రాకుండా యూనియన్లను ఇప్పుడు అందుకే కాబోలు యూనియన్లు ఇస్తే వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలను ఎదిరిస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం కావాలని యూనియన్లను అనుమతించకుండా మా మీద ఉక్కుబాధ మోపుతుంది. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె చేసుడేనా? ఖచ్చితంగా 100%. డిస్కషన్స్ ఏం జరగలేదా? డిస్కషన్ జరగలేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదు. పేపర్లు వచ్చింది, నిన్న మొన్న మాట్లాడిర్రు ఎండి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి అని అంటున్నారు. అవి ఆ చీకటి చర్చల గురించి మాకు తెలియదు. మీరు పోలేదా? మేము పోలేదు, అసలు మిమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఇంతవరకు పిలవలేదు. ఆ చీకటి చర్చలు ఏందో, ఎవరెవరు పోయారో మాకు తెలియదు. ఆ రహస్యం మంతలాలు ఏందో తెలియదు. మరి ప్రభుత్వము మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు మాకు. ప్రభుత్వం అనుకుంటుంది సంఘాలే లేవు, యూనియన్లే లేవు, ఇంకా వాటిని పునరుద్ధరించలేదు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రైవేట్ ఆర్మీనో ప్రైవేట్ సైన్యం కిందనే చూస్తున్నారేమో వాళ్ళు కూడా. ఇప్పుడు సంఘాలు మాటను కార్మికులు విన్నారని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. ఇవాళ కార్మిక సంఘాలు లేవనే అధికారము ఈ ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రికి లేదు, భారత రాష్ట్రపతికి లేదు. ఇది భారత రాజ్యాంగంలో 1926 ఐడి యాక్ట్లో పుట్టినటువంటి కార్మిక చట్టం. ఇది ఒక యాక్ట్. ఇది ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది పుట్టినప్పుడు వీళ్ళు పుట్టాలే, అసలు భారతదేశానికి స్వతంత్రమే రాలేదు. కాబట్టి వీటిని రద్దు చేసే పవర్ ఎవరికి లేదు. మాకు యూనియన్ లేకపోతే మరి లేబర్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ మమ్మల్ని చర్చల కిందకి పిలిచింది, మాకు ఈ లెటర్లు ఎందుకు ఇచ్చింది, మీకెందుకు పంపింది, కన్సల్టేషన్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసింది, మాకు లేఖలు ఎందుకు రాసింది. ఇలా నోటి మాటతోనే గత కేసీఆర్ గారు మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది లెటర్ లేబర్ కమిషనర్ మాకు ఇచ్చిన లెటర్, మాకు ఇచ్చిన లెటర్ అధికారికంగా మా సంఘాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా. కాబట్టి మొండి వైఖరి మరి వాళ్ళకి ఏమున్నదో మమ్మల్ని ప్రభుత్వమే మమ్మల్ని సమ్మె వైపుకు ఉసిగొల్పేటువంటి పరిస్థితి చేస్తుంది కానీ మేము అనుకుంటున్నాం. ఏ స్థాయిలో ఉంటది సమ్మె? మొన్న ఈ సకల జనుల సమ్మె 50 రోజులు చేశారు కేసీఆర్ గవర్నమెంట్. ఆ స్థాయిలో ఉంటుందా? అంతకు మించి ఉంటుంది. అంతకు మించి ఉంటుంది పక్కా. చూడండి, ఈ సమ్మె ఎవ్వరు ఊహించని విధంగా జరుగుతుంది. కార్మికులు చేయమంటున్నారా మిమ్మల్ని? కార్మికులు కాదు, కార్మికులే మా యూనియన్లకు నాయకులను ఏం చేస్తున్నారు ఇంకా మీరని అడుగుతున్నారు. యూనియన్ నాయకుల కంటే మించి ఒక్కొక్క కార్మికుడు, ఒక్కొక్క నాయకులు మళ్ళీ రేపు ఉద్యమంలో ఉంటారు. ఇవాళ ఒక్కొక్కటి ఆర్టీసీ చరిత్రలో ఎవరు ఊహించని విధంగా ప్రత్యక్ష పోరాటాలు ఈ ఆర్టీసీలో జరుగుతాయి. మొన్న అవకాశం కల్పించారు కదా, ప్రమాద బీమా, సాధారణ మరణానికి కూడా 10 లక్షలు ఇస్తామని, ఇంకో హెల్త్ పాలసీ ఏదో ఇంప్లిమెంట్ చేస్తామని రకరకాలుగా పెట్టినట్టున్నారుగా. రగన్నా, అది బ్యాంకులు ఇచ్చేదాన్ని కూడా మీరు చెప్పుకోవడం, బ్యాంకులు అది ఎవరికైనా ఇస్తుంది. సింగరేణి వాళ్ళు ఇచ్చిండ్రు, అది మీరేదో ఆర్టీసీ ఇచ్చింది కాదు. అదొక దాని పాలసీ, దానికి ఒక పద్ధతి పెట్టిండ్రు. సహజ మరణాలకు కూడా ఈ యొక్క మా బ్యాంకులో ఈ అకౌంట్ ఉంటే, ఈ యొక్క ఏటీఎం ఈ కార్డులు ఉంటే, ఈ యొక్క పద్ధతులలో అదొక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అది అందరికీ వర్తిస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు సింగరేణి వాళ్ళకి ఇచ్చారు, గతంలో వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఇప్పుడు మాకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యోగస్తులు సమ్మె చేద్దామని జేఏసీ ఇదన్నప్పుడు కూడా నన్ను ఘోషణ పైసలు ఏం చేస్తారో చేసుకోండి అనే కాడికి వచ్చిన పరిస్థితి. మీకు కూడా అదే ఆన్సర్ వస్తుందేమో. వస్తే మేము ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాం. అన్నగారు మేము మంచిగా గుర్తు చేసిండ్రు. ఇలా నీకు కోసే పైసలు లేనో నువ్వే ఇలా వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో
దాన్ని మీరు ఎట్లా విలీనం చేసుకున్నారు, టేక్ ఓవర్ చేసుకున్నారు? మ్మ్. దీనికి సమాధానం చెప్పాలి. మ్మ్. మీ దగ్గర కోసిన పైసలు ఉన్నప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి, మూసి ప్రక్షాళన మీద లక్షల కోట్లు మీరు ఎట్లా వెచ్చిస్తా ఉన్నారు? మ్మ్. అదేవిధంగా ఇతరత్ర వాటికి రకరకాలుగా మరి డబ్బులను మీరు ఎట్లా వెచ్చిస్తూ ఉన్నారు? ఇలా బడ్జెట్లో ఇది ఇంకొకటి, ఆర్టీసీ రంగం అనేది ఒక సేవా రంగం. మ్మ్. దీని మీద కొన్ని లక్షల కోట్ల ప్రయాణికులు ఆధారపడినటువంటి సంస్థ ఇది. మ్మ్. మరి దీని పట్ల మీరు ఎందుకు వివక్ష చూపెడుతున్నారు? ఈ ప్రజా రవాణా సంస్థను మీరు ఏమంటున్నారు? ఎక్కడ పెడుతున్నారు? మేము ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఈ మూడు అని చెప్పేసి మీరు పదే చెప్తున్నారు కదా. మరి ఈ ఆర్టీసీ అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మీరు బడ్జెట్లో ఎన్ని కేటాయించారు? కొత్త బస్సులకు కానీ, కొత్త నియామకాలకు కానీ, ఈరోజు ఆర్టీసీని విస్తరించడానికి కానీ, బస్ స్టాండ్లలో ఆధునీకరించడానికి కానీ, ప్రయాణికులకు మేలైన సౌకర్యం కల్పించడానికి కానీ మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో, ఏం చేస్తుందో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఒక 1% కూడా ఒక పని జరగలేదా? ఒక పని కూడా. ఈరోజు ఒకటి చెప్పుకుంటున్నారు, 21% పే స్కేల్ 2017లో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యంది, మేము ఇచ్చినామని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఎస్, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. కానీ ఇక్కడ ఒక తెలియని విషయం ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే 16% ఐఆర్ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే 16% ఐఆర్ ఇచ్చింది మొన్నటిదాకా, వీళ్ళు పిఆర్సీ చేసేంత వరకు. వీళ్ళు ఆ 16కు ఒక 5 కల్పించారు తప్ప, వీళ్ళు ఏదో పెద్దగా మాకు వేల కోట్లు వెచ్చించి మాకు ఇచ్చినటువంటి అది లేదు. మళ్ళీ అది ఇచ్చి హెచ్ఆర్ఏ తగ్గించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వాళ్ళకి హెచ్ఆర్ఏ తగ్గించాం కాబట్టి మీకు హెచ్ఆర్ఏ తగ్గించారు అని చెప్పేసి మాకు హెచ్ఆర్ఏ తగ్గించారు. అసలు మేము ప్రభుత్వం ఉద్యోగులమే కానప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు అయ్యినప్పుడు వాళ్ళకు మాకు కంపేర్ చేసి మా హెచ్ఆర్ఏ తగ్గిస్తారండి. అంటే ఈ చేత ఇచ్చి ఈ చేత తీసుకున్నారు తప్ప వాళ్ళు మాకు ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. ఇదంతా బూటగా ప్రచారం. థామస్ రెడ్డి గారు